కామన్ వాస్తు ప్రేక్షకులకు మరియు జ్యోతిష ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే, మరి పూర్వవాస్తు, ప్రాచీన వాస్తు అని, ఆధునిక వాస్తు అని రెండింటికి తేడాలు, ముఖ్యమైన తేడాలు ఏమిటి, ఏది ఫాలో అయితే మంచిది అనేటువంటి విషయం. ఇక్కడ ప్రాచీన వాస్తు అన్నప్పుడు ప్రాచీన వాస్తులో ముఖ్యమైనది విశ్వకర్మ వాస్తు. ఆ వాస్తుని ఎక్కువ మంది, ప్రాచీన వాస్తులో విశ్వకర్మ వాస్తుని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఆధునిక వాస్తు అంటే ఆధునికుల అనుభవాలను బట్టి, అంటే వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి ఫస్ట్ ముద్రగడ రామారావు గారు రాశారు, ఆ తర్వాత గౌరి తిరుపతి రెడ్డి గారు రాశారు, ఆ తర్వాత ఎంతోమంది రాశారు. వాళ్ళ అనుభవాలను బట్టి ఫలితాలను బేరీజు చేసుకొని ఈ యొక్క మూల సూత్రాలను కూడా కొంతవరకు తీసుకొని వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి ఫలితాలు రాశారు. మరి మనకు డౌట్ వస్తుంది, ఏమిటి అంటే ఏ వాస్తు పాటించాలి, ప్రాచీన వాస్తు పాటించాలా, ఆధునిక వాస్తు పాటించాలా అనేటువంటి డౌట్ వస్తుంది. అయితే ఇందులో దీనికి ముఖ్యమైన తేడా ఏమిటంటే, ఇదేమో విశ్వకర్మ రాసిన వాస్తు, ఇది ఆధునిక వాళ్ళు రాసినటువంటి వాస్తు. పండితులు ఆనాడు ఉన్నారు, ఈనాడు పండితులు ఉన్నారు. వాళ్ళ అనుభవాలను బట్టి ఫలితాలను ఇచ్చారు మనకు. అయితే ఇక్కడ ద్వారాలలో పడమర అండ్ ఉత్తరాల్లో ద్వారాలు తేడాలు వస్తున్నాయి. ఆధునిక వాస్తుకి ఈ యొక్క ప్రాచీన వాస్తుకి ద్వారాల్లో తేడాలు వస్తున్నాయి. ఏమిటి ఆ ద్వారాలు అంటే, ఆధునిక వాస్తులు ఏంటంటే ఉచ్చ స్థానాల్లో దారాలు పెట్టమని చెప్పారు. ద్వారాలు ఉచ్చ స్థానాల్లో పెట్టమన్నారు. ఇక్కడ ఇది ఉచ్చ స్థానం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం, ఇది వాయువ్యం. అయితే ఇక్కడ ఉచ్చ స్థానాల్లో మాత్రమే ఆధునికులు ద్వారాలు పెట్టాలన్నారు. ఇక్కడ మరి ప్రాచీనులు కూడాను తూర్పు దక్షిణానికి పర్వాలేదు, రెండు కలుస్తున్నాయి. ఆధునికులకు ప్రాచీనులకు చాలా వరకు ఈ యొక్క తూర్పు దక్షిణాలలో కలుస్తున్నాయి. ఈ పడమర విషయానికి వచ్చేసరికల్లా ఏమవుతుంది అంటే, A4 ఇక్కడ W4, ఇక్కడ W3 ఇక్కడ పెట్టమంటున్నారు. అంటే సగానికి యువతల నీచ స్థానంలో పెట్టమంటున్నారు. ఇది ప్రాచీన వాస్తులు. ఆధునిక వాస్తులు ఏంటంటే పడమర సగం నుంచి పైన పెట్టమంటున్నారు. ఇక ఉత్తరానికి వచ్చినట్టయితే ఉచ్చ స్థానంలో కాకుండా ఉచ్చ స్థానానికి దిగువగా, అంటే నీచ స్థానంలో N3 N4లో పెట్టమని, N5 పర్వాలేదని కొంత, అలాగే ఇక్కడ W5 కొంత అని ప్రాచీన వాస్తులో రాయబడి ఉంది. మరి ప్రాచీన వాస్తులో ద్వారాలు పాటించాలా, ఆధునిక వాస్తులో ద్వారాలు పాటించాలా అంటే, అది వాళ్ళ యొక్క యజమానులు చేయించుకునే వారి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కావాలంటే ఇలా పాటిస్తున్నారు కొంతమంది పూర్తిగా ఆధునికుల అనుభవాలు అనేవి దీని ప్రకారం 80% పాటిస్తున్నారు, ఓ 20% దీంట్లోకి పాటిస్తున్నారు. అంటే విశ్వకర్మ వాస్తుని 20% పాటిస్తే ఆధునిక వాస్తుని మాత్రం 80% పాటిస్తున్నారు. అయితే మరి దానికి పాటించటం వల్ల మనకు లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అంటే, ఏం పర్వాలేదు, దీనికి కొద్ది తేడాలు మాత్రమే ఉన్నాయి, అంతగా బాధపడాల్సిన పని లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి విషయాలు. కావలసిన వారికి దీన్ని చెప్తున్నాను, ఈ ప్రకారం చేస్తున్నాను, లేదు కావాల్సిన వారికి ఈ ప్రకారం చేస్తున్నాను. అంటే యజమానులు ఆమోదిస్తే దీని ప్రకారం వెళ్తున్నాను, లేదు యజమానులు ఇదే కావాలి అని అంటే దీని ప్రకారం వెళ్తున్నాను. కాబట్టి అది వాళ్ళ ఛాయిస్కి నేను ఇస్తున్నాను. ఇక
పడమర ఉత్తరాల ద్వారాలు తప్ప మిగతా వాటిలలో ఏమీ తేడా లేదు. ఇంచుమించుగా ఆధునికుల అభిప్రాయానికి విశ్వకర్మ వాస్తుకి రెండింటికి కూడాను పెద్దగా తేడాలు లేవు అనేది నా యొక్క అభిప్రాయం. ఇక ఆయాది సాధన అనేది ఈ యొక్క దీంట్లో ఉంది, ప్రాచీన వాస్తులో ఉంది. దీంట్లో ఆయాది సాధనలో ప్రాధాన్యత లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఆయాది సాధన ఎప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ 90 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే ఆయాది సాధన ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 90 డిగ్రీలకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా 15 డిగ్రీలు తేడా ఉన్నా 20 డిగ్రీలు తేడా ఉన్నా ఆయాది సాధన చేస్తున్నారు. అలా గ్రంథాల్లో కరెక్ట్గా ఉన్నప్పుడే ఆయాది సాధన చేయమనేది ఉన్నది. కానీ వీళ్ళు అలాగా చేస్తున్నారు. మరి అందరూ అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ గ్రంథంలో ఏముంది అంటే ఓన్లీ 90 డిగ్రీలు ఉన్న దానికి ఆయాది సాధన కరెక్ట్ అని, తర్వాత అట్లా లేకుంటే ఆయాది సాధన కరెక్ట్ కాదని చెప్పారు. అంతేకాకుండా ఆయాది సాధన 90 డిగ్రీలు చేయడం వల్ల మర్మస్థానాలు కూడా మంచిగా వస్తాయి. ఇక్కడ ఆయాది సాధన లేదు, ఇందులో మర్మస్థానాలకు ప్రాధాన్యత లేదు. ఇవి పాటించడం మంచిదేనా అంటే మరి డిగ్రీల ప్రకారం ఉండినట్లయితే పాటించడం మంచిదే, మంచి ఫలితాలు వస్తాయి. మరి అలాగే ఆధునిక శాస్త్రంలో ఏమన్నారంటే, మన ప్రాచీన వాస్తులు ఏమన్నారంటే పడమర వాయువు ఓకే అన్నారు. పడమర వాయువులో బావి తీయొచ్చు అన్నారు. కానీ మరి ఈ రోజున ఆధునికులు దాన్ని ఒప్పుకోవడం లేదు. అందులో పడమర పల్లం ఉండకూడదు అంటున్నారు. మరి పూర్వీకులు ఆ ప్రాచీన వాస్తులో పడమర బావి అన్నారు. దాన్ని మనం తీయటం లేదు. ఇది కొత్తగానే ఆధునికుల సిద్ధాంతం ప్రకారం ఫాలో అవుతున్నాం. పడమర బావి అంటే వద్దు అని చెప్తున్నాం మనం. తర్వాత ఇక్కడికి అక్కడికి ముఖ్యమైన తేడా ఏమిటంటే ఎటు సింహద్వారం అయినప్పటికీ ఆధునిక వాస్తులో ఎటు సింహద్వారం ఉన్నా సరే తూర్పు ఉత్తరాల్లో మాత్రమే ఎక్కువ స్థలం ఉండాలి. ఎటు సింహద్వారం అని పెట్టుకోండి మీరు. తూర్పు ఉత్తరాలలో కంపల్సరీ, అంటే పడమర కంటే తూర్పులో ఎక్కువ ఉండాలి, మరి దక్షిణం కంటే ఉత్తరం స్థలం ఎక్కువ ఉండాలి అనేటువంటిది యొక్క సాంప్రదాయం అనేది ఆధునిక వాస్తులో ఉంది. కానీ ఈ వాస్తులు ఏమిటంటే ప్రాచీన వాస్తులో కానీ విశ్వకర్మ వాస్తులో కానీ తెలియజేసింది ఏమిటంటే ముఖద్వారం ఎటున్నా సరే తూర్పు ఉంటే తూర్పు, ఉత్తరం ఉంటే ఉత్తరము, పడమర ఉంటే పడమర, దక్షిణం ఉంటే దక్షిణం ఎక్కువ స్థలం పెట్టుకోవచ్చును అని చెప్పారు. ఎక్కువ స్థలం ఉండాలి అని చెప్పారు. ఇది ప్రత్యేకమైనటువంటి తేడా. ఇక ఇంకోటి ఏమన్నారు, ప్రాచీన వాస్తులు వీధి శూలలు అంగీకరించలే. వీధి శూలలు ఉంటే వీధి శూలలు ఉన్నటువంటి చోట కట్టకూడదు అని చెప్పారు. కానీ ఇక్కడ మరి నా ఆధునిక వాస్తులు ఏమన్నారంటే వీధి శూలలలో కూడాను, అంటే వీధి పోట్లలో వీధి చూపులలో కూడాను మరి మంచివి చెడువి ఉన్నాయని చెప్పారు. ఇక్కడ అసలు వద్దు, అక్కడ కట్టకూడదు అని చెప్పారు. కానీ దీన్నే పాటిస్తున్నారు అందరూ. కాబట్టి ఇక్కడ వర్గావరణం అనేది ఒకటి ఉంది. అంటే పేరును బట్టి వర్గాన్ని బట్టి ఆ యొక్క భూమి వారికి తగుద్దా లేదా అనేటువంటిది ఇందులో ప్రాచీన వాస్తులో ఉంది. ఆధునిక వాస్తులో వర్గావరణం లేదు. కాబట్టి దానికి దీనికి తేడా ఇది మాత్రమే. ముఖ్యమైనటువంటి ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆధునిక వాస్తుని ఫాలో అవుతున్నారు చాలామంది. మరి పడమర బావి తీస్తున్నామా ఇవాళ? తీయటం లేదు. మరి తూర్పు ఉత్తరం ఎటు సింహద్వారం ఉన్నట్టు స్థలం ఎక్కువ పెడుతున్నాం అంటే పెట్టట్లేదు. అంటే కొంత ఆధునికమే పాటిస్తున్నాం ఎక్కువ పర్సెంట్. ఓన్లీ ద్వారాలు వచ్చేసరికల్లా కొంతమంది ఈ యొక్క మరి ప్రాచీన వాస్తు అని చెప్పేసి W4 W3లో ద్వారాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు అంగీకరిస్తున్నారు కొంతమంది యజమానులు. కొంతమంది N3 N4లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇది ప్రాచీన వాస్తు మీద అభిమానం ఉండి నాకు అలాగే కావాలన్నటువంటి వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఆధునిక వాస్తులు మాత్రం ఈ తప్పుగా భావిస్తున్నాం మనం. ఎందుకంటే అవి నీచంలో పడ్డాయి కాబట్టి ముఖ్యంగా ఈ మాత్రం ముఖ్యమైనటువంటి తేడాలు ఇవి ఉన్నాయి. ఇవి తప్ప మిగతావన్నీ కూడా ఆధునికంగానే ఫాలో అవుతున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే విశ్వకర్మ వాస్తు యొక్క మర్మసూత్రాలన్నీ కూడా ఆధునిక వాస్తులో ఉన్నాయి. అయితే ఇంత తప్ప ముఖ్యమైనటువంటి విషయాలు ఇవ్వన్నమాట. అందువల్ల నేను ఈ కోచింగ్ వాస్తు విషయాల్లో కోచింగ్ సివిల్ ఇంజనీర్స్ కానీ మామూలు నేడు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి కానీ కోచింగ్ ఇస్తున్నాను కూడాను. అయితే అట్లా నా దగ్గర నేర్చుకున్నప్పుడు వాళ్ళకి నేను బోధించినటువంటి మెటీరియల్ని 2 గ్రంథాల రూపంలో రాయడం జరిగింది. అయితే
ఆ యొక్క గ్రంథాలు కూడా విడుదలయ్యాయి. ఒకటి మరి 2 గ్రంథాలు, ఒకటి ప్రథమ భాగము అనేటువంటిది ఒకటి విడుదలైంది. అలాగే ద్వితీయ భాగం కూడాను విడుదలైంది. ఇవి 2 కూడాను నేను బోధించినటువంటి మెటీరియల్ని నేను ఈ యొక్క బుక్స్ రూపంలో రాసి మరి మీకు అందుబాటులో తేవడం అయింది. అయితే ఆసక్తి గలవారు ఈ యొక్క బుక్స్ని ఆర్డర్ చేసినట్టయితే మీ యొక్క అడ్రస్కి పంపగలము. మరి ఈ యొక్క ప్రాచీన వాస్తుకి ఆధునిక వాస్తుకి తేడాన్ని తెలుసుకొని తగు విధంగా నేను రెండింటిని సమన్వయం చేస్తూ నేను చేయడం జరుగుతూ ఉంది వాస్తుని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆధునిక వాస్తుకి ప్రాచీన వాస్తుకి తేడా ఏమిటి అనేది గమనించాలి. మరి ద్వారాల్లో పడమర ఉత్తరాల్లో చూసినట్టయితే తేడాలు వస్తున్నాయి. అలాగే బావి అక్కడ తీయమన్నారు, బావి తీయటం లేదు. ఎటు ద్వారమైనా మరి దక్షిణ ద్వారం అయితే దక్షిణం ఎక్కువ స్థలం అన్నాం ఉంచుతున్నాం, అలా ఉంచటం లేదు, ఉత్తరం ఎక్కువ స్థలం ఉంచుతున్నాం. అంటే మనం ఆధునిక వాస్తులు ఎక్కువ సూత్రాలు పాటిస్తున్నాం. కొద్దిగా ఇక మిగతా బేసిక్స్ అన్నీ కూడాను ఆధునిక వాస్తులు ఉన్నాయి. ఇక్కడ విశ్వకర్మ వాస్తులు ఉన్న బేసిక్స్ అన్ని ఇక్కడ పాటిస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఏది ఉండకూడదు అనేటువంటి విషయాల్ని సవిస్తరంగా నా యొక్క గ్రంథాల్లో నేను రాశాను. కాబట్టి ఆసక్తి గలవారు ఈ యొక్క గ్రంథాల గురించి మరి నాకు మీ అడ్రస్ పంపినట్టయితే నేను మీకు కొరియర్ ద్వారా పంపగలను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సాధ్యాసాధ్యాలు బాగోగులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఈ యొక్క గంటని క్లిక్ చేయండి. మరి ఈ యొక్క వాస్తు గురించి అనేక విషయాల గురించి మరి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను.